ఇప్పుడు మెయిన్గా మార్కెట్ ఓపెన్ చేసామంటే న్యూస్లో ఏముందో ఒకసారి చెక్ చేద్దాం ఈరోజు. హ్మ్. ప్రతిరోజు ముందుది చెక్ చేసుకోవడం బెటర్ కదా ఒకసారి న్యూస్ మార్కెట్ ఎలా ఉందని. న్యూస్ చెక్ చేసుకుంటే న్యూస్ బట్టి మీకు ఐడియా వస్తుంది. అంటే ఏదైనా రెడ్ ఉన్నాయంటే ఆ సెట్స్ కొంచెం మేబీ ఈరోజు కొంచెం టైట్ ఉండొచ్చు అని చెప్పి. సో హ్మ్. ఓకే ఈరోజు బ్రదర్. ట్యూస్డే కాబట్టి మనకి మార్కెట్ బాగుంది, రెడ్ న్యూస్ కూడా ఏది లేదు, మనకి ఏ అసెట్లు అయినా చేయొచ్చు. ఇప్పుడు న్యూస్ ఏది లేదు, అన్నీ అయిపోయాయి. అవును. సో మనకి ఇంకా న్యూస్తో నో ప్రాబ్లం. మనకి సైకాలజీ మీద క్యాండిల్స్ చూసుకుంటూ ట్రేడ్స్ తీసుకోవడమే ఇప్పుడు లెవెల్స్ డ్రా ఓకే చేసుకుంటూ. బ్రదర్. సో ఓకే, ఈ మార్కెట్లో ట్రై చేద్దాము. సో 500 USD క్యాపిటల్ తీసుకుందాం. సో యావరేజ్గా ఒక ట్రేడ్కి ఒక 15 USD. సో టార్గెట్ ఓకే. వచ్చేసి ఒక 50 USD అనుకున్నాం, 50 పర్ డే. సో 50 USD యావరేజ్గా చేద్దాము. 15 USD ట్రేడ్స్ తీసుకుందాం. సో 15 USDతో ఒక 4 ట్రేడ్స్ తీసుకుంటే మన టార్గెట్ హిట్ అవుతుంది. ఓకే బ్రదర్. సో 4 షూర్ షాట్ ట్రేడ్స్ దొరికితే చాలు మనకి ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నామంటే మార్కెట్లో ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్. సో ట్రెండ్ లైన్స్ వచ్చి మేబీ ఇక్కడ రావచ్చు కదా, ఈ విధంగా ఇట్లా విక్కకి తీసుకుంటే మనకి ఈ పాయింట్ వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ బేసిస్ ప్రకారం చూసుకున్నామంటే మనకి ఇక్కడ హ్యామర్ ఇచ్చారు. బట్ మేబీ స్ట్రాంగ్ సెల్లర్ మూమెంట్ ఉంది కాబట్టి సో ఇక్కడ వెళ్ళి రీటెస్ట్ చేసుకొని ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇవ్వాలి కాన్సెప్ట్ ప్రకారం. సో ఈ ఇంకొక ట్రెండ్ నేను అప్పుడే చూసాం కదా. ఈ ట్రెండ్ లైన్ పరంగా మనకి ఇక్కడ రీటెస్ట్కి వెళ్ళాలి, అంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు రావాలి. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వచ్చింది, చూద్దాం. ఓకే, బై డైరెక్షన్కి అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తామంటే సింపుల్ రీజన్. సో మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చారు. సో ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసుకొని ఫాల్ అయ్యారు. సో ఈ ట్రెండ్ లైన్లో బయర్స్ అనేవాళ్ళు స్ట్రెంత్ చూపించారు. మన సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉంటే కూడా ఇక్కడ రీటెస్ట్మెంట్ చేసుకొని ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన అనలైజేషన్ ప్రకారం మేబీ రీటెస్ట్మెంట్కి ఇక్కడ వెళ్ళొచ్చు. ఓకే బ్రదర్. బట్ ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇక్కడ రీటెస్ట్ చేసుకుందామంటే ఇక్కడ ఎక్కడ కానీ సెల్లర్ లెవెల్ అనేది లేదు. మ్యాక్సిమం బయర్ లెవెల్సే ఉన్నాయి. ఏ లెవెల్స్ చూసుకుంటే అవును బేసే వచ్చాను సార్. అందువల్ల మేబీ బ్రేక్అవుట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొంచెం షూర్కి ఇంకొంచెం కిందకు వస్తే ఇంకొక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మేబీ ఈ విధంగా కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం రీటెస్ట్కి వెళ్ళాలి. ఇంత మూమెంట్ అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చేంత క్యాపబిలిటీ లేదు, బికాజ్ ఈ లెవెల్లో స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు ఇక్కడ. సో అందుకే నేను లెవెల్ కిందనే ఎగ్జిక్యూట్ చేశాను. బట్ ఆ మూమెంట్లో లెవెల్ మీద ఎగ్జిక్యూట్ అయింది. సో ఓకే, ప్రాఫిట్ ఆర్ లాస్ నో ఇష్యూ, చూసుకుందాం. ఇంకొక అసెట్లో చూసామంటే సో ఈ అసెట్ అయితే బాగలేదు ప్రస్తుతానికి. ఇక్కడ ఏదైనా ట్రెండ్ లైన్ వచ్చే ఛాన్స్ ఉంటుందో చూద్దాం, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ మీద రన్ అవుతుంది కాబట్టి. సో ఓకే, ఇక్కడ మేబీ ఈ ట్రెండ్ లైన్లో నెక్స్ట్ బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రెండ్ లైన్ వరకే రావాలి. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు ఈ లెవెల్లో, బ్రేక్అవుట్ ఇచ్చారు లెవెల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చారు. సో మనం సెల్కి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బికాస్ టార్గెట్ అనేది ట్రెండ్ లైన్ కదా. అవును ఇంకా మనం సెల్ఫ్ ఎగ్జిక్యూట్ చేసేయచ్చు ఇప్పుడు. సెల్కి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్లస్ రివర్సల్ క్యాండిల్ ఇచ్చారు పైన, లైట్ విక్ ఉంది బట్ పైకి వెళ్ళేలాగానే చూపించారు. సో మ్యాక్సిమం మీ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. అవును, కొంచెం ఎంట్రీ పాయింట్ పైన తీసుకుంటే తీసుకోవచ్చు. బికాస్ టార్గెట్ అనేది ఇప్పుడు మార్కెట్లో సో సపోర్ట్ మీద వెళ్ళారు, రీటెస్ట్కి వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. సో రీటెస్ట్ చేసుకున్నారు. ఫర్దర్గా ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మార్కెట్కి కావాలి. సో సెల్లర్ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చారు, ఈ సెల్లర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చారు. సో క్లియర్ కొంచెం ముందు చూస్తుంటే మనం తీసేసుకునే వాళ్ళం ఎంట్రీ పాయింట్. బట్
లెవెల్ కిందకి వస్తే మాత్రం మళ్ళీ బై చేయొచ్చు, బికాజ్ అంత ఆ, స్ట్రాంగ్ ఉంది. మూమెంట్ అనేది ఇవ్వరు ఇక్కడ, బికాజ్ ఇక్కడ అంత స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు లేరు. అవును. సో కిందకి వస్తే బై చేసేయచ్చు, ట్రై చేద్దాం. ఓకే, సో బై ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం, బట్ కాన్సెప్ట్ ప్రకారం అయితే ఇక్కడ బై చేసేదానికన్నా ఇక్కడ సెల్ చేయటమే బెటర్ ఆప్షన్. ఓకే బ్రదర్. ఒకవేళ ఇక్కడ సెల్లర్స్ లేరు, మ్యాక్సిమం ఇది విన్ అవుతుంది, బట్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇక్కడ సెల్లర్స్ లేకపోయినా, సో ఇక్కడ హ్యూజ్ ఈజీ ట్రేడ్ అనేది దొరికిందంటే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ సెల్ చేస్తారు కాబట్టి, సో ఆ సెల్లర్లో వచ్చే వాల్యూమ్ మీద క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది లెవెల్ అనేది. ఓకే బ్రదర్. బట్ మనకి ఎందుకు ఇక్కడ బై చేస్తామంటే ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి ఫాల్ అయింది, సో ఫర్దర్గా ఇక్కడ నుంచి టార్గెట్ ఇది ఈ లెవెల్. ఓకే బ్రదర్. సో అందువల్ల ఈ ట్రెండ్ లైన్ మీద మనకి ఇక్కడ ఫర్దర్గా బయర్స్ వచ్చి మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి నేను ఇక్కడ ఇంకొక ట్రేడ్ అనేది బై చేశాను. బ్రదర్ అయితే ఫస్ట్ చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తారు, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది అయిపోతుంది. అదే ఏమన్నా ఓకే, ఈజీగా విన్నాను. మన కన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రీటెస్ట్ చేసుకుని మార్కెట్ అనేది ఇక్కడ ఫాల్ అవ్వాలి. అవును, ప్లస్ కరెక్ట్. ఒకవేళ సెల్లర్సే కూడా ఇక్కడ మూమెంట్ ఉంది కాబట్టి సెల్లర్సే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, బట్ ఒకవేళ వస్తే కూడా మనం ట్రేడ్ అనేది స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ పాయింట్లో తీసుకున్నాం, ఇక్కడ స్ట్రాంగ్ అవును. సో ఈ పాయింట్లో తీసుకున్నాం కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ అనేది లేదు. బట్ ఈ లెవెల్ కన్నా కొంచెం కింద ఈ పొజిషన్లో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తా, బట్ ఇక్కడైతే ఎగ్జిక్యూట్ అయింది లెవెల్ మీద అది, బట్ అయినా నాకు లెవెల్ మీద ఎగ్జిక్యూట్ అయినా కూడా, బట్ నా కాన్ఫిడెన్స్ ఏమంటే మ్యాక్సిమం ఇక్కడ రీటెస్ట్కి గ్రీన్ క్యాండిల్ రావాలి. అవును. బట్ ఒకవేళ సెల్లర్ క్యాండిల్ వచ్చినా మనం ట్రేడ్ అనేది అక్కడికి మార్జినల్లోనే ఉంది, దానివల్ల మనం భయపడాల్సిన పని లేదు. సో అందువల్ల నేను ఈజీగా నెక్స్ట్ చార్ట్కి మూవ్ అయ్యా. ఓకే బ్రదర్. సో ఇప్పుడు రీటెస్ట్ Okay, brother. అనేది ఈ లెవెల్లో ట్రెండ్ లైన్ వచ్చారు కదా, సో ఇప్పుడు ఎస్ఎన్ఆర్ కన్నా ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసుకునేకి ట్రై చేస్తుంది మార్కెట్, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు హ్యూజ్ ఉన్నారు, వాళ్ళు బ్రేక్అవుట్ ఇక్కడ మళ్ళీ బయర్స్ వచ్చారు, సో గ్యాప్ ఫిల్లింగ్ ఇవ్వాలి. ప్లస్ అవును. టార్గెట్ ఇది కదా ఈ చార్ట్లో అవును బ్రదర్. డౌన్ ట్రెండ్ ఉంది, సో టార్గెట్ అనేది ఇది. అందువల్ల ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకునే ట్రై చేస్తుంది మార్కెట్. సో ట్రెండ్ లైన్ ఒకవేళ దొరికిందంటే మనం సెల్ చేద్దాం. ఓకే. బికాజ్ మనకి ఇక్కడ ఎస్ఎన్ఆర్ మీద కూడా సెల్ చేయొచ్చు, బికాజ్ ఎస్ఎన్ఆర్లో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, బట్ అయినా రిస్క్ కొంచెం, ఎందుకంటే ఇక్కడ నుంచి బయర్ స్ట్రాంగ్ వచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ ఎస్ఎన్ఆర్ బ్రేక్అవుట్ ఈ రెసిస్టెన్స్ పాయింట్ని బ్రేక్ చేసుకుని ట్రెండ్ లైన్ మీద రీటెస్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ సెల్లర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే బ్రదర్. సో ఇక్కడ మనకి ఇంకో ట్రేడ్ ఉంది, ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు మనకి, బయర్స్ వచ్చారు, ఇప్పుడు రీటెస్ట్ కోసం వెళ్ళాలి. ఈ ఎస్ఎన్ఆర్ మీద కూడా మనకి ఈ ఇంత గ్యాప్ ఓకే. ఉంది, ప్లస్ హ్యామర్ ఇచ్చారు. అవును, అక్కడ మనం బయటికి తీసుకోవచ్చు ఆ గ్యాప్ ఫిల్లింగ్. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం, ఎందుకంటే గ్యాప్ అనేది చాలా ఉంది, ప్లస్ లైట్ గా గ్యాప్ డౌన్ కూడా ఇచ్చారు క్యాండిల్ అనేది. సో బై సైడ్ కి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్తే మాత్రం సెల్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బికాజ్ సెల్లర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా స్ట్రాంగ్ గానే. అవును, సెల్లర్స్ మొత్తం పైనుంచి ఉన్నారు ప్రీవియస్ గా, డౌన్ కి రావాలి కాబట్టి ఇక్కడ బై చేయొచ్చు, ప్లస్ ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్తే మాత్రం సెల్ కూడా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఈ క్యాండిల్ ఎట్లా తిరిగి గ్రీన్ క్యాండిల్ అవుతుంది, ప్లస్ ఇంకొకటి ఏమంటే ఇది బ్రేక్అవుట్ అవ్వదు, క్లియర్ కన్ఫర్మేషన్. ఓకే సార్. సో ఇక్కడ మనం ఇంకొంచెం ఎక్కువ రిస్క్ చేద్దాం, ఒక 25 అనేది రిస్క్ చేయొచ్చు యావరేజ్గా. 125 వచ్చింది అక్కడ. ఓకే. బికాజ్ ఇక్కడ మనకి ష్యూర్ ఉంది, చార్ట్ అనేది కూడా ఏం మనకి మ్యానిపులేషన్ ఏం లేదు, కూల్ ఉంది, న్యూసెస్ కూడా ఏం లేవు. అవును. సో దానివల్ల మనకి కాన్సెప్ట్ ప్రకారం మనం ట్రేడ్స్ తీసుకోవడమే. సో అక్కడికి సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గానే పుష్ చేస్తున్నారు, బట్ బ్రేక్అవుట్ అయితే అవ్వదు, ష్యూర్, అది డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ పాయింట్ పైన అయింది, పాయింట్ మీద అయింది. చూద్దాం ఇక్కడ ఇంకొక లెవెల్ ఏమైనా వస్తుందా, బయర్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ లెవెల్ కన్నా ఇక్కడ ఉన్న లెవెల్ కొంచెం బెటర్.
మేబీ ఇది కొంచెం రిస్క్గానే ఉంది ట్రేడ్. ఓకే బ్రో. రీటెస్ట్ అనేది ఈ ట్రెండ్ లైనే కాకపోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో రేంజ్ అనేది క్రియేట్ అయింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కొంచెం అటు ఇది అవ్వచ్చు మేబీ. ఓకే. మార్కెట్ డౌన్ ట్రెండ్ అందుకని పైనుంచి కూడా ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు కదా మనం, రెడ్ క్యాండిల్ పై నుంచి. తీసుకోవచ్చు. ఓకే బ్రో. సో ఇక్కడైతే నేను 2 ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాను, బికాజ్ ఈ లెవెల్లో అనేది సెల్లర్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నారు. అవును బ్రో. సో మార్కెట్ అనేది కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇక్కడే రీటెస్ట్ ఇవ్వాలి, అది దాటి సెకండ్ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడ రిస్క్ చేయొచ్చు, బట్ మనకి కొంచెం రిస్క్గానే ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే క్యాండిల్ అనేది మూమెంట్ అనేది కంటిన్యూగా బై సైడ్ లాక్కొని ఒక్కొక్క పాయింట్గా వెళ్తూనే ఉన్నారు కాబట్టి సో కొంత రిస్కే మనకి ఇక్కడ. అయినా చేయొచ్చు, రిస్క్ చేయొచ్చు, బికాజ్ ఇట్లా క్యాండిల్స్ దగ్గర మనము ఈజీగా రిస్క్ చేయొచ్చు, డౌట్ లేదు. బట్ ఇది సెకండ్ లెవెల్ దాటింది కాబట్టి సో మనకు కొంచెం కన్ఫర్మేషన్ అనేది క్లియర్ ఉంటుంది. ఓకే బ్రో. సో లాస్ట్ 3 సెకండ్స్లో మనకి అది ఇక్కడ మూమెంట్ ఇచ్చిన దానివల్ల మనకు కొంచెం సేఫ్ పాయింట్. సో ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేశారంటే వాళ్ళు రీటెస్ట్ కోసం ఈ ట్రెండ్ లైన్ ట్రై చేస్తున్నారు. ఓకే బ్రో. ఇక్కడ మెయిన్ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. అవును బ్రో. సో ఈ ట్రెండ్ లైన్ మీద వాళ్ళు ట్రై చేస్తున్నారు రీటెస్ట్ కోసం. బట్ ఇక్కడ ఏమంటే బ్రేక్అవుట్ ఇచ్చారు, బట్ మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ కొంత కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇక్కడ సెల్లర్స్ రావాలి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఫిల్ చేయాలి. బట్ రీటెస్ట్ కోసం మేబీ లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు, బై చేయొచ్చు, బట్ రిస్క్, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ చాలా కన్సాలిడేట్ చేశారు కాబట్టి మనకు కొంచెం రిస్క్ ఇక్కడ. ప్లస్ రిటర్న్స్ అనేవి 76 ఉంది కాబట్టి వేరే అసెట్లో ట్రై చేద్దాం. ఓకే బ్రదర్. ఇక్కడ ట్రేడ్ మిస్ అయింది మనకి. ఇక్కడ కొంచెం రిస్కే మనకి ఇప్పటికి కూడా. ఓకే బ్రదర్. గ్యాప్ ఫిల్లింగ్లో సెల్లర్స్ రావచ్చు, హ్యామర్ ప్రకారం బయర్ సైడ్ ఉంది, రీటెస్ట్ ప్రకారం బై సైడ్ ఉంది. సో అది మనకు కొంత రిస్క్. ఇక్కడ వచ్చేసి ష్యూర్ ఎంట్రీ, రీటెస్ట్ కోసం వస్తున్నారు మార్కెట్. సో ఈ లెవెల్ రీటెస్ట్ అయితే తీసుకోవడానికి వస్తున్నారు కాబట్టి సో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి కాబట్టి సెల్ చేయొచ్చు. ప్లస్ బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇక్కడ రీటెస్ట్ చేసుకుని ఫర్దర్గా బై సైడ్ వెళ్ళి ఈ గ్యాప్ ఫిల్ చేసి, ఈ గ్యాప్ ఎందుకు పెట్టారంటే బయర్స్ని తేవడానికి. ఓకే బ్రదర్. సో మనకి ఆ లెవెల్ కన్నా ఇక్కడికి దగ్గరలో ఇంకొక లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్కే ప్రిఫరెన్స్ ఇద్దాం మెయిన్. అక్కడ బై చేయడానికన్నా ఇప్పుడున్న లెవెల్ కిందకు వస్తే బై చేస్తే మనకు కొంచెం బెటర్ అనమాట. ఓకే బ్రదర్. సో అందుకే ఇక్కడ ట్రాప్ చేశారు మనల్ని ఈ లెవెల్ దగ్గర. ఓకే, ఇక్కడైతే ఒక ట్రేడ్ బై చేసాము. సో ఇక్కడ ప్రీవియస్గా అనుకున్నాం కదా మనము, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చారు, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, ఇక్కడ ఆ విధంగా అది ఎటర్నల్ లచ్చు. ఓకే బ్రదర్. సో రిస్క్, అందుకని చెప్పి నేను సైలెంట్ అయ్యా. క్యాండిల్ అయితే క్లియర్గానే ఇచ్చారు, బట్ లాస్ట్ సెకండ్స్లో బ్రేక్అవుట్ ఇచ్చారు కాబట్టి మనకి అది కొంత రిస్కీ ట్రేడ్ అనమాట. ఓకే. ప్రస్తుతానికి అయితే 20 ఇక్కడ కూడా చెప్పావు కదా సెల్లర్స్ వైపు కూడా విక్ ఫిల్లింగ్కి తీసుకురావచ్చని, బట్ బయ్యర్ వైపు స్కోప్ ఉంది బికాజ్ ట్రెండ్ లైన్ కాబట్టి. ఫెయిల్ అయ్యారు ఇక్కడ బయ్యర్స్, పుష్ చేశారు బట్ ఫెయిల్ అయ్యారు. అవును బ్రదర్. ఒకవేళ సెల్లర్స్ కూడా రావచ్చు స్ట్రాంగ్ గా కిందకి. సో అందువల్ల అది మనకి కొంత రిస్కీ ట్రేడ్. ఇక్కడ చూసామంటే మనకి ట్రెండ్ లైన్ మీదుగా ఇంకొక ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది, లేదా ప్యారలల్ ఛానల్ వాడచ్చు. ఈ పాయింట్ మీదగానే తీసుకున్నాం. సో మనకి ఇక్కడికి వస్తే ఎంట్రీ దొరుకుతుంది. సో సెట్ అనేది ముందర పెట్టుకుందాం.
ఉమ్, సో ఇక్కడ గ్రీన్ రెడ్ అయ్యే దానివల్ల కొంచెం రిస్కీ ట్రేడ్. ఓకే బ్రదర్. ఈ అసెట్లో సెల్లర్స్ అనే వాళ్ళు మనకు స్ట్రాంగ్గా వచ్చారు కాబట్టి ఇక్కడ గ్రీన్ రెడ్ ఉంది, ఇది రిస్కే మనకి. ఈ అసెట్లో రిస్కీ ట్రేడ్, ఇది మనకి రిస్కే. సో ఇక్కడైతే ఎస్ఎన్ఆర్ ప్రకారం సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు, తీసుకోవచ్చు. ఓకే. బట్ ఇది కూడా మనకి అంత ఒక వన్ కన్ఫర్మేషనే ఉంది. సో ఒక మినిమం ఒక 3 ఉంటే మనకి ష్యూర్ ఉంటుంది ట్రేడ్స్. ఓకే బ్రదర్. చూద్దాం, ఇప్పుడు ఒకవేళ లెవెల్ పైకి వెళ్తే ఒక ట్రేడ్ రిస్క్ చేయొచ్చు, ఎంత ఒక 10 USD రిస్క్ చేయొచ్చు. ఓకే, ఛాన్స్ లేదు. అవును, టైం కూడా అయిపోయింది, హ్యాండ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూసారా, సో హ్యూజ్ సెల్. అనలైజేషన్ ప్రకారం ఓకే, ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, బట్ జస్ట్ ఆ మూమెంట్లో ఇచ్చారు మనకి. ట్రేడ్స్ అనేవి ఇంటర్నెట్ స్పీడ్ కూడా కొంచెం స్లో ఉంది, నాకు ఎందుకో తెలియలేదు. ఓకే. అది మళ్ళీ ఎక్కడైనా కింద పడి ఎందుకు రిస్క్. ఇక్కడ చూసారా, గ్యాప్ ఫిల్లింగ్లో క్యాండిల్ని లాక్కొచ్చారు కిందకి. మొత్తం సాంగ్స్ ఇలా వచ్చారు. బ్రేక్అవుట్ ఇచ్చారు. ఇంకొక లెవెల్ ఇక్కడ మళ్ళీ బయర్స్ ఉంది, బై సైడ్ క్యాండిల్ చూపిస్తున్నాడు కాబట్టి రివర్సల్ సెల్ కొట్టచ్చు. ఓకే బ్రదర్. ఈ టాప్ లెవెల్, ఈ లెవెల్ దగ్గరకు వస్తే మనం సెల్ చేయొచ్చు, ఈ లెవెల్ దగ్గరికి. ఓకే. ఇలా సెల్లర్ మూమెంట్ స్ట్రాంగ్ ఉంది, బ్రేక్అవుట్ ఇచ్చారు, బట్ మార్టింగల్ ప్రకారం ఎగ్జాస్ట్ అయింది క్యాండిల్. ఓకే బ్రదర్. బయర్స్ కూడా తేవచ్చు ఇక్కడ, అందుకే ఈ 2 లెవెల్ మధ్యలో ట్రాప్ చేశారు. సో ఎందుకు రిస్క్. సో మన టార్గెట్ ప్రకారం అయితే మనం 50 USD టార్గెట్ హిట్ అయిపోయింది. అవును బ్రదర్. సో అంతే సింపుల్, ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు ఇంకా. ఓకే బ్రదర్. ఇలాగనే పేషెన్స్గా న్యూస్ ట్రేడింగ్స్ ఏమున్నాయి అవి చూసుకొని ఇక్కడ కూడా సెల్కి ఎంట్రీ ఉంది, గ్యాప్ ఫిల్లింగ్ కొట్టాలి ఉంది, అందుకే సెల్లర్ క్యాండిల్ వచ్చారు. ఎగ్జాస్ట్ అయినా కూడా మనకి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఫాలో అవ్వాలి. సో రీటెస్ట్ చేసుకొని ఫాలో అయ్యి, సో గ్యాప్ ఫిల్లింగ్ కొట్టాలి, ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఎంత ఒక 12 ఉంది కదా మన టార్గెట్ తర్వాత. సో ఆ 12 అమౌంట్ అనేది రిస్క్ చేద్దాం ఇక్కడ. ఎంట్రీ పాయింట్ కొంచెం పైకి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ ట్రేడ్ లాస్ట్ అనమాట. ఓకే అది వచ్చినా పోయినా పర్లేదు, ఈ ట్రేడ్తో క్లోజ్, మన టార్గెట్ అనేది కంప్లీట్. ఓకే బ్రదర్. సో అంతే సింపుల్. సో 1 minute మ్యాక్సిమం ఖచ్చితంగా గ్యాప్ ఫుల్ చేసుకోవాలి. ష్యూర్. ఇక్కడ మనకి రీటెస్ట్ చేసుకొని వాళ్ళు కిందకి వచ్చిన్నారు, ఇక్కడ గ్యాప్ పెట్టింది, అందుకే మళ్ళీ సెలెక్షన్ తేవడానికే గ్యాప్ పెట్టారు. నేను ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు అనుకున్నా, బట్ ఇక్కడ ఎట్లా ట్రాప్ చేశారంటే సేమ్ ఇదే వాల్యూమ్కి ఈ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చారు. ఇది ఈ క్యాండిల్లో స్ట్రెంగ్త్ ఉంది, బట్ మళ్ళీ సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ అయినా ఇక్కడ బయర్స్ వచ్చారు. ఇక్కడ అదేలాగా స్ట్రాంగ్ క్యాండిల్ ఇస్తే బయర్స్ వస్తారనే ఒక థీమ్తో వాళ్ళు ఇక్కడ ట్రై చేశారు బై సైడ్కి. ఓకే. బట్ నేను అక్కడ ఎందుకో డౌట్ వచ్చింది కాబట్టి మన కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ సెల్లర్స్ రావాలి కాబట్టి రీటెస్ట్ చేసుకుని వెళ్ళాలి. అక్కడికి మేబీ రీటెస్ట్ లెవెల్కి ఇంకా ఫర్దర్ దగ్గరలో ట్రెండ్ లైన్ ఉంది. సో ట్రెండ్ లైన్ టచ్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది కాన్సెప్ట్ ప్రకారం, బట్ అయినా ఇక్కడ కన్సల్టేట్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ కొంచెం టైట్గా ఉంది కాబట్టి అవును. సో మనం అక్కడ రిస్క్ చేయడం వద్దని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. సో మనకి ఇంకోటి ఏమంటే ఈ లెవెల్ ప్రకారంగా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ కూడా అయింది. అవును. సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు గ్యాప్ ఫిల్లింగ్, ఈ క్యాండిల్ ప్రజెంట్ రన్నింగ్ క్యాండిల్లో సెల్లర్స్ అనేవాళ్ళు గ్యాప్ ఫిల్లింగ్ చేస్తారని ఒక కన్ఫర్మేషన్స్తో వెయిట్ చేసాం అంతే. ఓకే. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇది వచ్చి 1 minute అనమాట. సో కన్ఫర్మేషన్స్ కావాలంటే లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి కన్ఫర్మేషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడికి అక్కడికి ఇక్కడ ఇంకొకటి ఏమంటే మనకి మార్కెట్ బాగుందా లేదా తెలుసుకోవాలంటే మీరు 5 minutes టైం ఫ్రేమ్లో నార్మల్గా లెవెల్స్ డ్రా చేస్తాం కదా. సో అది మీరు 1 minute పెట్టినప్పుడు కూడా ఆ లెవెల్స్ అనేవి కరెక్ట్గా రెస్పెక్ట్ అవుతా అంటే అన్ని లెవెల్స్.
సో ఆ రోజు మార్కెట్ అనేది క్లియర్గా ఉంది, మంచి ట్రేడ్స్ అనేది దొరుకుతుంది, రిస్క్ కూడా ఎక్కువ చేయొచ్చు. సో ఓకే 5 బ్రదర్. మినిట్స్లో డ్రా మనం చేసిన 5 లెవెల్స్ మినిట్స్ లో డ్రా చేసిన ట్రెండ్ లైన్స్ ఎస్ఎన్ఆర్స్ అనేవి 1 మినిట్ లో పెట్టి చూసినప్పుడు మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి, అవి ఆ రోజు మనం బాగా మార్కెట్ చేయొచ్చు. బాగుంది, ఆ సెట్లో ఎటువంటి మ్యానిపులేషన్ లేదు, సో ఫర్దర్గా ఓకే మనకి బ్రదర్. రిస్క్ చేసే కూడా మంచి ఆప్షన్ అని చెప్పేసి మనకు కన్ఫర్మేషన్. ఇంకోటి ఓకే బ్రదర్. ఈ విధంగా చేసినప్పుడు అంటే ఇప్పుడు ఈ చార్ట్లో చూసామంటే మనకి సో మెయిన్ లెవెల్స్ డ్రా చేస్తాం, లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ కొన్ని చోట్ల రెస్పెక్ట్ చేయలేదు ఇక్కడ. సో అవును ఆ బ్రదర్. విధంగా ఉన్నప్పుడు ఈ చార్ట్లో కొంత ఒక 70 పాజిటివ్ 30 నెగిటివ్ ఆ విధంగా ఓకే బ్రదర్. క్యాండిల్స్ పరంగా మనకి అదేలాగానే తెలుస్తుంది కదా, 70% ఓకే ఎంట్రీస్ అయితే ఉన్నాయి, బట్ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఒక 30% వరకు ఇక్కడ కొంచెం ట్రాప్ ఉంది. సో అందువల్ల మనకు అంత ఎక్కువ రిస్క్ తీసుకోవడం కొంచెం కష్టమే. ఓకే సో బ్రదర్. మనం అనుకున్నట్టు ట్రేడ్ డౌన్వర్డ్ తీసుకున్నాం కదా, ట్రేడ్ అనేది విన్ అయింది. సో కాన్సెప్ట్ ప్రకారం గ్యాప్ ఫిల్లింగ్ కొట్టాలి, సో బ్రేక్అవుట్ అయింది లెవెల్ కూడా. సో ఇక్కడ మళ్ళీ కిందనే ఇలా బయర్ ఒక 4 లెవెల్ ఉంది ట్రెండ్స్. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకు కొంత రిస్కే. టార్గెట్ ప్రకారంగా మనకు $50 టార్గెట్ కంప్లీట్ అయిపోయింది.